స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్. వెల్కమ్ టు ది నాగార్జున స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ నాగరాజు, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మధ్యయుగ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రధానమైనటువంటి టాపిక్ మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యం నుంచి సుమారుగా 4 లేదా 5 క్వశ్చన్లు మనకు క్వశ్చన్ పేపర్లో కనిపించడం జరుగుతుంది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో చాలా ప్రధానమైనటువంటి ఈ టాపిక్ని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మొఘల్ సామ్రాజ్యంలో ప్రధానంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో వీరు పరిపాలనా విధానం, మొఘల్ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ, మొఘల్ పరిపాలనా కాలంలో నిర్మించబడినటువంటి కళాఖండాలు, మొఘల్ పరిపాలనా కాలంలో నిర్మించబడినటువంటి ఉద్యానవనాలు, మొఘలుల కాలం నాటి నిర్మించబడినటువంటి సమాధులు, వీటన్నిటిని గురించి ఈ టాపిక్లో సవివరంగా తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. మొఘల్ అను పదం మంగోల్ అను పదం నుంచి ఆవిర్భవించింది. మొఘల్ అను పదం మంగోల్ అను పదం నుంచి ఆవిర్భవించడం జరిగింది. మొఘలులు చాగతాయ్ తెగకు చెందినటువంటి వారు. మొఘలులు చాగతాయ్ తెగకు చెందినటువంటి వారు. మంగోలులో అత్యంత సుప్రసిద్ధమైనటువంటి నాయకుడు చెంగిస్ ఖాన్. చెంగిస్ ఖాన్ యొక్క 2వ కుమారుడే ఈ యొక్క చాగతాయ్. సో మంగోల్ అనేటువంటి పదం నుంచే మొఘల్ అనేటువంటి పదం ఆవిర్భవించిందని చరిత్రకారులు చాలా స్పష్టంగా గుర్తించడం జరుగుతుంది. మొఘలులు తురుష్క తెగకు చెందినటువంటి వారు. మొఘలులు తురుష్కులు అంటే ఇస్లాంలో మనకు జాతుల ఆధారంగా వర్గీకరించబడడం జరిగింది. ఇస్లాం మతంలో అరబ్ జాతివారు, తురుష్క జాతివారు, ఆఫ్ఘన్ జాతివారని 3 రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. మొఘలులు తురుష్క జాతికి చెందినటువంటి వారు, ఇస్లాం మతంలోని సున్నీ శాఖకు చెందినటువంటి వారు. ఇస్లాం మతంలో సున్నీ, షియా అనేటువంటి 2 తెగలు ఈ యొక్క వర్గీకరణలు ఉంటాయి. ఇస్లాం మతంలోని సున్నీ శాఖకు చెందినటువంటి వారు మొఘల్ చక్రవర్తులు. మొఘల్ సామ్రాజ్యంలో ప్రధానంగా మొఘల్ సామ్రాజ్య స్థాపనకు సంబంధించినటువంటి అంశాలను మనం సవివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. బాబర్కు తల్లి వైపు నుండి చెంగీస్ ఖాన్తో, తండ్రి వైపు నుండి తైమూర్ వంశీకులతో సంబంధం ఉంటుంది. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అనేటువంటి బాబర్కు తల్లి వైపు నుండి చెంగీస్ ఖాన్ వంశీకులతో, తండ్రి వైపు నుంచి తైమూర్ వంశీకులతో సంబంధం ఉంటుంది. అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 2 గొప్ప దండయాత్రికుల యొక్క రక్తం బాబర్ శరీరంలో ప్రవహిస్తుందని మనం గుర్తించవచ్చు. బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్. వీరు మొఘల్ సామ్రాజ్య పరిపాలనా కాలంలో వీరు అసలు పేర్ల కన్నా బిరుదులతో బాగా సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు. ఈ జహీరుద్దీన్ మహమ్మద్ అనేటువంటి ఇతను బాబర్ అనేటువంటి పరిపాలనా నామంతో సుప్రసిద్ధుడు. తురుష్క భాషలో ఈ యొక్క బాబర్ అనగా పులి అని చెప్పేసి అర్థం వస్తుంది. బాబర్ క్రీశకం 1483లో మధ్య ఆసియా ప్రాంతంలోని ఫర్గానాలో జన్మించాడు. ప్రస్తుతం మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఫర్గానా అనేటి ఒక ప్రాంతంలో బాబర్ జన్మించడం జరిగింది. 11 సంవత్సరాల వయసులో ఈ యొక్క ఫర్గానాకు బాబర్ పరిపాలకుడు అయ్యాడు. ఆనాడు తైమూరు వంశీకులు పరిపాలించినట్టు కానొక ముఖ్యమైనటువంటి ప్రాంతం సమర్ఖండ్. సమర్ఖండ్ అనేటువంటి ఈ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనేటువంటిది బాబర్ యొక్క చిరకాలమైనటువంటి కోరిక. సింహాసనం అధిష్ఠించినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత సమర్ఖండ్ను ఆక్రమించుకోవడం కోసం ఫర్గానా నుంచి దండయాత్ర నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో సమర్ఖండ్ను జయించినప్పటికీ కూడా యుద్ధభూమిలో గాయపడి కొన్నాళ్ల పాటు సమర్ఖండ్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో బాబర్ ఫర్గానాను కోల్పోయాడు. ఫర్గానాను కోల్పోయినటువంటి విషయం తెలుసుకునేటువంటి బాబర్ సమర్ఖండ్ నుంచి సైన్యాన్ని ఫర్గానాకు తరలించడం జరిగింది. బాబర్ సమర్ఖండ్ను వదిలినటువంటి వెంటనే సమర్ఖండ్ను కూడా ఆక్రమించుకోవడం జరిగింది వారి పూర్వీకులు. దాంతో ఫర్గానాను, సమర్ఖండ్ ప్రాంతాన్ని కోల్పోయినటువంటి బాబర్ రాజ్యభ్రష్టుడిగా అడవుల వెంట తిరగడం జరిగింది. ఈ సమయంలో బాబర్ అనుభవించినటువంటి బాధలు అన్నీ ఇన్ని కావు.
సుమారుగా 12,000 మంది సైన్యంతో తన కుటుంబ సభ్యులతో అడవుల వెంట తిరగడం అనేటువంటి జరిగింది. రాజ్యం లేనటువంటి బాబర్ ఏదో ఒక భూభాగ ప్రాంతాన్ని ఆక్రమించుకొని తనను నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులకు సైన్యానికి ఒక భరోసా కల్పించాలనేటువంటి లక్ష్యంతో క్రీశకం 1504లో కాబూల్ అను ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. క్రీశకం 1504లో బాబర్ కాబూల్ అను ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. కాబూల్ అనేటికానొక ప్రాంతంలో పరిపాలన నిర్వహిస్తున్నప్పుడే భారతదేశంలోని ఐశ్వర్యవంతమైనటువంటి విధానాన్ని, భారతదేశంలో రాజకీయ అస్థిరత పరిస్థితులను గురించి బాబర్ తెలుసుకోవడం జరిగింది. క్రీస్తు శకం 1518లో బాబర్ భిరా అను భూభాగ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. భారతదేశంలో బాబర్ ఆక్రమించుకునేటువంటి మొట్టమొదటి ప్రాంతం భిరా. భారతదేశంలో బాబర్ ఆక్రమించుకునేటువంటి మొట్టమొదటి ప్రాంతం భిరా. భిరా మరియు సియాల్కోట్. భిరా మరియు సియాల్కోట్ అనేటువంటి ఈ రెండు ప్రాంతాలను భారతదేశపు ద్వంద్వ ప్రవేశ ద్వారాలు అని వ్యవహరిస్తారు. ద ట్విన్ గేట్వేస్ ఆఫ్ ఇండియా ఇస్ అ భిరా అండ్ సియాల్కోట్. భిరా ప్రాంతాన్ని ఎప్పుడైతే ఆక్రమించుకోవడం జరిగిందో బాబర్ యొక్క దృష్టి భారతదేశంపై పడింది. బాబర్ భారతదేశంపై దండెత్తే సమయానికి భారతదేశంలో చిన్న చిన్న ప్రాంతాలు వేరువేరు పరిపాలనా వ్యక్తుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి అంశంగా మనం గుర్తించవచ్చు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడేటువంటి సమయానికి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ అస్థిరత పరిస్థితుల గురించి మనం గమనించినట్లయితే మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడేటువంటి సమయానికి ఢిల్లీ ప్రాంతాన్ని ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్నాడు. ఇబ్రహీం లోడి ఢిల్లీని పరిపాలించినటువంటి చివరి ఢిల్లీ సుల్తానా చక్రవర్తి. ఢిల్లీని మొత్తంగా 5 రాజవంశాలు పరిపాలించాయి అనేటువంటి విషయం విద్యార్థులకు తెలిసే ఉంటుంది. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. లోడీ వంశానికి చెందినటువంటి చివరి పరిపాలకుడు ఇబ్రహీం లోడి. ఇదే సమయంలో మేవాడ్ ప్రాంతాన్ని రాణా సంగ్రామసింహుడు పరిపాలిస్తున్నాడు. మేవాడ్ ప్రాంతాన్ని రాజపుత్ర వీరుడు అనేటువంటి రాణా సంగ్రామసింహుడు పరిపాలిస్తున్నాడు. మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతాన్ని మేధినిరాయ్ పరిపాలిస్తున్నాడు. మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతాన్ని మేధినిరాయ్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నాడు. బెంగాల్ ప్రాంతాన్ని నస్రత్ షా పరిపాలిస్తున్నాడు. అంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడేటువంటి సమయానికి భారతదేశంలో చిన్న చిన్న రాజ్య విభాగాలు ఆవిర్భవించాయనే విషయం మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించవచ్చు. బాబరుకు సమకాలీకుడనేటువంటి విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. అంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడే సమయానికి దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు బాబరుకు సమకాలీకుడు. అదేవిధంగా గుజరాత్ ప్రాంతాన్ని బహదూర్ షా పరిపాలిస్తున్నాడు. కాశ్మీర్ ప్రాంతాన్ని జైనులాబిదిన్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి జైనులాబిదిన్ అనేటువంటి ఇతను షామీర్ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తుల్లో ఒకడు ఈ జైనులాబిదిన్. జైనులాబిదిన్ను కాశ్మీరీ అక్బర్ అని చెప్పేసి వ్యవహరిస్తారు. ఎందుకంటే కాశ్మీర్ ప్రాంతంలో జైనులాబిదిన్ హిందువులపై జిజియా పన్నును తొలగించాడు. తమ పూర్వీకులు నాశనం చేసినటువంటి హిందూ దేవాలయాలను జైనులాబిదిన్ పునరుద్ధరించడం జరిగింది. ఇతను కాశ్మీర్లో ఉన్నటువంటి చాలా హిందూ దేవాలయాలను సందర్శించాడు. అమర్నాథ్ గుహను కూడా సందర్శించడం జరిగింది. అందుకే కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి గొప్ప లౌకిక చక్రవర్తిగా జైనులాబిదిన్ మనం గుర్తించవచ్చు. ఇతన్ని కాశ్మీరీ అక్బర్ అని చెప్పేసి వ్యవహరించడం జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో స్థాపించబడే సమయానికి దక్షిణ భారతదేశంలో 5 బహుమని రాజ్యాలు ఆవిర్భవించడం జరిగింది. అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్, బీరార్, గోల్కొండ. బహుమని సామ్రాజ్యం చిన్నాభిన్నమైన తర్వాత 5 చిన్న చిన్న బహుమని రాజ్యాలు ఆవిర్భవించాయి.
అవే అహ్మద్ నగర్, బీదర్, బీజాపూర్, బీరార్ అండ్ గోల్కొండ. అంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడే సమయానికి భారతదేశంలో రాజకీయ ఐకమత్యం లేదు అనే విషయం మనం ఇక్కడ గుర్తించవచ్చు. బిరా అను భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత భారతదేశంపై దండెత్తమని బాబర్ను ఇద్దరు వ్యక్తులు ఆహ్వానించడం జరిగింది. భారతదేశంపై దండెత్తమని బాబర్ను ఆహ్వానించినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకోసం ఆహ్వానించాల్సి వచ్చింది అని మనం గుర్తించినట్లయితే, ఆనాడు పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దౌలత్ ఖాన్ లోడి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఇతను ఇబ్రహీం లోడికి స్వయానా మామగారు. ఇబ్రహీం లోడి మరణించినట్లయితే తాను ఢిల్లీ సింహాసనం అధిష్ఠించవచ్చని దౌలత్ ఖాన్ లోడి భావించేటువంటి వాడు. భారతదేశంపై దండెత్తి రమ్మని బాబర్ను దౌలత్ ఖాన్ లోడి ఆహ్వానించాడు. ఇదే క్రమంలో మేవాడ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణా సంగ్రామసింహుడు, ఇతన్ని రాణా సంగా అని కూడా వ్యవహరిస్తారు. రాణా సంగ్రామసింహుడు సైతం భారతదేశంపై దండెత్తి రమ్మని బాబర్ను ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే బాబర్ భారతదేశంపై దండెత్తి ఇబ్రహీం లోడిని ఓడించి హతమార్చి ఢిల్లీని దోచుకొని తిరిగి కాబూల్కు వలస వెళ్తాడని, అనంతరం ఢిల్లీ సింహాసనం అధిష్ఠించవచ్చని రాణా సంగ్రామసింహుడు భావించాడు. ఈ ఇద్దరు భారతదేశంపై దండెత్తి రమ్మని బాబర్ను ఆహ్వానించడం జరిగింది వారి స్వప్రయోజనాల కోసం. కానీ భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకున్నట్లయితే సుస్థిరమైనటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడిని అవుతానని బాబర్ భావించడం జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరి ఆహ్వానాన్ని పురస్కరించుకొని బాబర్ భారతదేశంపై దండెత్తడం జరిగింది. బాబర్ భారతదేశంపై దండెత్తి పలు యుద్ధాల్లో విజయం సాధించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి సుస్థిరపరచడం జరిగింది. బాబర్ చేసినటువంటి యుద్ధాలను గురించి మనం ప్రస్తావించుకున్నట్లయితే, మొదటి పానిపట్టు యుద్ధం క్రీశకం 1526 ఏప్రిల్ 21వ తారీఖున జరిగినటువంటి యుద్ధం మొదటి పానిపట్టు యుద్ధం. పానిపట్ అనేటువంటి ఈ ప్రదేశం ప్రస్తుతం హర్యానాలో ఉంటుంది. పానిపట్ అనేటువంటి ఈ ప్రదేశం ప్రస్తుతం హర్యానాలో ఉంటుంది. క్రీస్తు శకం 1526 ఏప్రిల్ 21వ తారీఖున జరిగినటువంటి ఈ పానిపట్ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడితో పోరాటం చేయడం జరిగింది. బాబర్కు ఇబ్రహీం లోడికి మధ్యన ఈ మొదటి పానిపట్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ అనుసరించినటువంటి యుద్ధ పద్ధతి రూమీ అనేటువంటి యుద్ధ పద్ధతి. రూమీ యుద్ధ పద్ధతి ఏంటంటే, యుద్ధంలో విపరీతంగా ఫిరంగులను ఉపయోగించడం, కందకాలను త్రవించడం. కందకాలు అంటే బంకర్స్. ఈ రూమీ యుద్ధ పద్ధతిలో ఉస్తాద్ అహ్మద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు బాబర్ సైన్యంలో సుప్రసిద్ధంగా ఉండేటువంటి వారు. యుద్ధ భూమిలో మొట్టమొదటిసారిగా ఫిరంగులను ఉపయోగించినటువంటి వ్యక్తి బాబర్ అని తన ఆత్మకథలో రాసుకోవడం అనేటువంటి జరిగింది. సో రూమీ అనేటువంటి యుద్ధ పద్ధతిలో నిష్ణాతులైనటువంటి సైనికులు కలిగి ఉన్నటువంటి కారణంగా బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ సైన్యం ఇబ్రహీం లోడిని హతమార్చడం జరిగింది. యుద్ధ భూమిలో హతమార్చబడిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి. యుద్ధ భూమిలో హతమార్చబడిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి. అంటే ఏ ఢిల్లీ సుల్తాన్ కూడా ఇంతకుముందు యుద్ధ భూమిలో హతమార్చబడలేదు. యుద్ధ భూమిలో హతమార్చబడినటువంటి ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఈ ఇబ్రహీం లోడిగా మనం గుర్తించవచ్చు. రూమీ యుద్ధ పద్ధతిలో నిష్ణాతులైనటువంటి సైనిక బలగం కలిగి ఉన్నటువంటి కారణంగా బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. బాగా వినండి. మొదటి పానిపట్ యుద్ధ విజయంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడింది. మొదటి పానిపట్ యుద్ధ విజయంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడింది. అనంతరం బాబర్ ఒక క్లిష్టతరమైనటువంటి యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే భారతదేశంపై దండెత్తి రమ్మని ఆహ్వానించడం జరిగిందో, అనంతర కాలంలో ఈ రాణా సంగ్రామసింహుడు బాబర్పై దండెత్తడం జరిగింది. బాబర్కు రాణా సంగ్రామసింహునికి మధ్య జరిగినటువంటి యుద్ధం కాన్వా యుద్ధం. కాన్వా యుద్ధం
బాబర్కు రాణా సంగాకు మధ్య జరిగింది. ఈ రాణా సంగాను రాణా సంగ్రామసింహుడు అని వ్యవహరిస్తారు. రాణా సంగ్రామసింహుడు 100 యుద్ధాలలో విజయం సాధించినటువంటి వాడు. బలమైనటువంటి రాజపుత్ర సైన్యం కలిగినటువంటి ఈ యొక్క చక్రవర్తి రాణా సంగ్రామసింహుడు. బలహీనుడైనటువంటి ఇబ్రహీం లోడిని ఓడించడం కాకుండా శక్తివంతమైనటువంటి సైనిక బలగం కలిగినటువంటి రాణా సంగ్రామసింహుని ఓడించడం బాబర్ సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా చరిత్రకారులు పరిగణిస్తారు. బాబర్ సైనికులు రాజపుత్ర సైనిక శక్తిని గురించి తెలుసుకొని భయపడడం జరిగింది. తిరిగి మనం కాబూల్కు వెళ్ళిపోదామని, ఈ యుద్ధంలో ఓడిపోయినట్లయితే రాజ్యం ఏమాత్రం కూడా లేకుండా తిరిగి అడవులు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, రాజపుత్ర సైన్యంతో పోరాడి తాము గెలవలేమని బాబర్కు నచ్చజెప్పారు బాబర్ సైనికులందరూ కూడా. పోరాడకుండా భయపడి వెనక్కి వెళ్ళిపోయినట్లయితే చరిత్ర మనని చేతగాని వాడిగా గుర్తించడం జరుగుతుందని, ఖచ్చితంగా పోరాడి విజయం సాధించాలని, నిలవాలి అంటే గెలవాలని బాబర్ తన సైనికులకు ఉద్బోధించడం జరిగింది. కానీ సైనికులు రాజపుత్ర సైన్యంతో యుద్ధం చేయడానికి ఏమాత్రం అంత సుముఖంగా లేరు. బాబర్ తన సైనికుల్లో స్ఫూర్తి నింపడం కోసం ఇక మీదట మీకోసమే బ్రతుకుతానని, మద్యాన్ని మానేస్తానని వారికి నచ్చజెప్పాడు. అయినప్పటికీ వారు ఏమాత్రం యుద్ధభూమికి సుముఖంగా లేరు. ఇదే సమయంలో బాబర్ రాణా సంగ్రామసింహునిపై జిహాద్ ప్రకటించడం జరిగింది. బాబర్ జిహాద్ ప్రకటించినటువంటి ఒకే ఒక యుద్ధం కాన్వా యుద్ధం. ఈ జిహాద్ అనేటువంటి పదం విన్న తర్వాత బాబర్ సైనికుల్లో ఎక్కడలేని స్ఫూర్తి ప్రారంభమై రాణా సంగ్రామసింహుని యొక్క రాజపుత్ర సైన్యంపై విరుచుకుపడడం జరిగింది. రూమీ అనేటువంటి యుద్ధ పద్ధతిని ఉపయోగించి ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించడం జరిగింది. కాన్వా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్ ఘాజీ అనే బిరుదును స్వీకరించాడు. ఘాజీ అంటే యోధుడు అని అర్థం వస్తుంది. గతంలో మనకు చాలా సందర్భాల్లో అడిగినటువంటి ఒక పాత క్వశ్చన్ ఏంటంటే, ఏ యుద్ధం ద్వారా మొఘల్ సామ్రాజ్యం సుస్థిరపరచబడింది? మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడింది మొదటి పానిపట్టు యుద్ధంతో. కానీ మొఘల్ సామ్రాజ్యం కాన్వా యుద్ధం తర్వాత సుస్థిరపరచబడింది. ఎందుకంటే బలహీనమైనటువంటి ఇబ్రహీం లోడిని ఓడించడం కన్నా శక్తివంతమైనటువంటి రాజపుత్ర సైన్యాన్ని ఓడించడం బాబర్ సాధించినటువంటి అత్యంత గొప్ప విజయంగా చరిత్రకారులు పరిగణిస్తారు. బాబర్ చేసినటువంటి మరో ముఖ్యమైనటువంటి యుద్ధం క్రీశకం 1528లో జరిగినటువంటి చందేరి యుద్ధం. ఈ చందేరి యుద్ధం బాబర్కు మేధిని రాయ్కి మధ్య జరిగింది. చందేరి యుద్ధం బాబర్కు మేధిని రాయ్కి మధ్య జరిగింది. మధ్యప్రదేశ్ ప్రాంతంలోని మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజపుత్ర వీరుడు మేధిని రాయ్. మేధిని రాయ్తో మధ్యప్రదేశ్లోని చందేరి అనేటువంటి కానొక ప్రాంతంలో ఈ యొక్క బాబర్ దండెత్తి అతను ఓడించడం జరిగింది. బాబర్ చేసినటువంటి మరో ముఖ్యమైన యుద్ధం గోగ్రా యుద్ధం. గోగ్రా యుద్ధంలో బాబర్ నస్రత్ షాను ఓడించాడు. ఇబ్రహీం లోడి వంశీకులు ఆఫ్ఘన్ తెగకు చెందినటువంటి వారు. ఆఫ్ఘన్ వంశాన్ని తిరిగి పునరుద్ధరించాలనే ఉద్దేశం చేత ఆఫ్ఘన్ అందరూ కలిసి నస్రత్ షా అనేటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆఫ్ఘన్ కూటమికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి నస్రత్ షా. సో ఈ నస్రత్ షాను బాబర్ గోగ్రా అనేటువంటి ఒక యుద్ధంలో ఓడించాడు. నిరంతరంగా యుద్ధాలు చేస్తూ ఉండడం వల్ల ఆరోగ్యం క్షీణించిపోయి క్రీశకం 1530లో బాబర్ మరణించడం జరిగింది. క్రీశకం 1530లో బాబర్ ఆరోగ్యం క్షీణించి కాబూల్ అనేటికానొక ప్రాంతానికి వెళుతూ మార్గమధ్యంలో మరణించాడు. బాబర్ యొక్క సమాధి కాబూల్లో ఉంటుంది. కాబూల్లో ఆరాంబాగ్ అనేటికానొక ప్రాంతం వద్ద బాబర్ సమాధి నిర్మించడం జరిగింది. బాబర్ సమాధి తైమూర్ సమాధికి నకలుగా నిర్మించబడింది.
బాబర్ సమాధి తైమూర్ సమాధికి నకలుగా నిర్మించబడడం జరిగింది. బాబర్ చేసినటువంటి దండయాత్రల కన్నా, బాబర్ సాధించినటువంటి విజయాల కన్నా బాబర్కు సంబంధించినటువంటి ఇతరత్ర ముఖ్య విషయాలపై విద్యార్థులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. బాబర్ తుర్కీ భాషలో మంచి నిష్ణాతుడు. బాబర్ తుర్కీ భాషలో మంచి నిష్ణాతుడు. ఈ తుర్కీ భాషలో బాబర్ తన ఆత్మకథను రచించుకోవడం జరిగింది. బాబర్ రచించుకునేటువంటి ఆత్మకథ తుజుక్-ఈ-బాబరీ. దీనికే గల మరో పేరు బాబర్ నామా. బాబర్ తుర్కీ భాషలో గొప్ప నిష్ణాతుడు. ఈ తుర్కీ భాషలో బాబర్ రచించుకునేటువంటి ఆత్మకథ తుజుక్-ఈ-బాబరీ. దీనికే మరొక పేరు బాబర్ నామా. ప్రపంచంలో రచించబడినటువంటి ఆత్మకథలలో అత్యంత గొప్ప ఆత్మకథగా దీన్ని మనం పరిగణించడం జరుగుతుంది. ఈ తుజుక్-ఈ-బాబరీ అనేటువంటి ఆటోబయోగ్రఫీ 3 భాగాలుగా రచించబడింది. మొదటి భాగంలో ఫర్గానా ప్రాంతాన్ని గురించి వివరించాడు. రెండవ భాగంలో కాబూల్ ప్రాంతాన్ని గురించి వర్ణించడం జరిగింది. మూడవ భాగంలో భారతదేశ పరిస్థితుల పట్ల స్పష్టమైనటువంటి వివరాలను ఇందులో వివరించడం జరిగింది. బాబర్ చేత విపరీతంగా పొగడబడినటువంటి భారతదేశ పరిపాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక హిందూ చక్రవర్తి అని, అతని గురించి నేను చాలా గొప్పగా విన్నానని బాబర్ తన ఆత్మకథలో రచించుకోవడం జరిగింది. బాబర్ తన ఆత్మకథలో పచ్చి మోసగాడిగా వర్ణించబడినటువంటి వ్యక్తి రాణా సంగ్రామసింహుడు. రాణా సంగ్రామసింహుడు నన్ను భారతదేశంపై దండెత్తిరమ్మని ఆహ్వానించాడని, అనంతరం అతని నాపై దండెత్తాడని, అతను పచ్చి మోసగాడని బాబర్ తన ఆత్మకథలో రాణా సంగ్రామసింహుణ్ణి దూషించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆత్మకథలో భారతదేశంలోని ఫలమైనటువంటి మామిడి పండును గురించి విపరీతంగా పొగిడాడు. బాబర్ చేత విపరీతంగా పొగడబడిన భారతదేశ ఫలం మామిడి పండు. ఈ మామిడి పండు కోసమైనా కూడా భారతదేశంపై దండెత్తాల్సి వస్తుందేమోనని బాబర్ తన ఆత్మకథలో ప్రస్తావించుకున్నాడట. బాబర్ చేత విపరీతంగా పొగడబడినటువంటి జంతువు ఏనుగు. మొదటిసారిగా మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ యుద్ధభూమిలో ఏనుగును చూశాడు. ఇంత శక్తివంతమైనటువంటి ఏనుగును కూడా భారతీయులు యుద్ధభూమిలో ఉపయోగిస్తున్నారనగా ఆశ్చర్యచకితులయ్యానని బాబర్ తన ఆత్మకథలో ప్రస్తావించుకోవడం జరిగింది. ఇంత గొప్ప ఆత్మకథను రచించుకునేటువంటి వ్యక్తి కావడం వల్లనే బాబర్ను స్వీయ చరిత్రల రారాజు అని పిలుస్తారు, ద ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ. బాబర్కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిరుదు స్వీయ చరిత్రల రారాజు. ఈ ఆత్మకథను అక్బర్ పరిపాలనా కాలంలో అబ్దుల్ రహీం ఖాన్-ఈ-ఖానన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. తుర్కీ భాషలో ఉన్నటువంటి తుజుక్-ఈ-బాబరీ అనేటువంటి గ్రంథాన్ని పర్షియన్ భాషలో అనువదించినటువంటి వ్యక్తి అబ్దుల్ రహీం ఖాన్-ఈ-ఖానన్. ఎవరయ్యా ఈ అబ్దుల్ రహీం ఖాన్-ఈ-ఖానన్ అనగా ఇతను బైరామ్ ఖాన్ యొక్క కుమారుడు. అనంతర కాలంలో హెన్రీ బేవర్డిక్ అనేటువంటి చరిత్రకారిని ఈ ఆత్మకథను ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. వీటిని చాలా స్పష్టంగా విద్యార్థి మిత్రులు గుర్తించాలి. తుర్కీ భాషలో రచించుకునేటువంటి వ్యక్తి బాబర్. తుర్కీ భాషలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని పర్షియన్ భాషలోకి అనువదించినటువంటి వ్యక్తి అబ్దుల్ రహీం ఖాన్-ఈ-ఖానన్. ఆంగ్లంలోకి అనువదించినటువంటి చరిత్రకారిని హెన్రీ బేవర్డిక్. ప్రపంచంలో గొప్ప ఆత్మకథల్లో ఇది ఒక గొప్ప గ్రంథంగా పరిగణించబడడం జరుగుతుంది. అదేవిధంగా బాబర్ ముస్నవి అనేటువంటి మరొక గ్రంథాన్ని కూడా రచించాడు. బాబర్ ముస్నవి అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఒక ప్రఖ్యాతి సూఫీ భక్తి ఉద్యమకారుడు రచించినటువంటి ముస్నవి అనేటువంటి ఈ గ్రంథాన్ని బాబర్ తుర్కీ భాషలోకి అనువదించాడు. కాబట్టి బాబర్ మంచి రచయితగా కూడా, అదేవిధంగా
భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతిని గొప్పగా ప్రేమించినటువంటి వ్యక్తిగా కూడా మనం గుర్తించవచ్చు. ఇక బాబర్కు సంబంధించినటువంటి బిరుదులను గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే, బాబర్ అనగా పులి అని చెప్పేసి మనం అనుకున్నాం. కాన్వా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్ ఘాజీ అను బిరుదును స్వీకరించాడు. అద్భుతమైనటువంటి ఆత్మకథను రచించుకునేటువంటి వ్యక్తి కావడం వల్ల ఇతన్ని స్వీయ చరిత్రల రారాజు అని కూడా పిలుస్తారు. స్వీయ చరిత్రల రారాజు. అదేవిధంగా బాబర్ గొప్ప ప్రకృతి ప్రేమికుడు కావడం వల్ల ఇతన్ని ప్రకృతి ప్రేమికుడు అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. బాబర్ భారతదేశంలో ప్రవహిస్తున్న నదిలో పూల తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రవహిస్తున్నటువంటి నదిలో బాబర్ భారతదేశంలో పూల తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బాబర్ మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి హుమాయూన్ మొఘల్ సామ్రాజ్య సింహాసనం అధిష్ఠించడం జరిగింది. బాబర్ మరణించిన తర్వాత అతని పెద్ద కుమారుడైనటువంటి హుమాయూన్ మొఘల్ సామ్రాజ్య సింహాసనం అధిష్ఠించడం జరిగింది. హుమాయూన్కు సంబంధించినటువంటి చరిత్ర మొఘల్ సామ్రాజ్యంలో ప్రధానమైనటువంటి అంశంగా విద్యార్థులు పరిగణించాలి.